సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమ్మి వ్లాగ్స్. సో అందరూ ఉన్నారండి, బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా బావ అయితే మటన్ తెచ్చాడనమాట. సో మటన్ కర్రీ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి, మటన్ దీని కర్రీ చేయబోతున్నా. సో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. అండ్ ఇది ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి, ఓకే? అయ్యో, సో మటన్ లేకి నేనేమేమి కట్ చేసుకుంటా అంటే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, ఇది తెలుసు కదా ఎల్లిపాయలు అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. సో నేను ఇవి మాత్రమే వేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసేద్దాం అనమాట. సో ఆబ్వియస్లీ అందరికీ మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ వస్తాయి. సో నేను ఫస్ట్ ఇది ఆన్ చేసేసుకొని ఇది పెట్టుకుంటున్నా. నేను మటన్కి ఇది ఒక్కటే, ఇది మటన్కి అంటే నాన్ వెజ్కి ఒక్కటి అయితే సపరేట్గా పెట్టేసుకుంటా అనమాట. సో ఇదే నేను ఇందులోనే మటన్ చేస్తే ఎప్పుడైనా సరే ఇదే పెడతా. సో ఆయిల్ వేసుకోండి ఫస్ట్. సో మటన్లోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. నేను ఇక్కడ మటన్ కర్రీ వేస్తుంటే వీడు చూడు ఏం తింటారో చూడుగా, ఇంకొంచెం చూడు. ఇక్కడ హాయ్ చెప్పు, ఇక్కడ చూడు, హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ హాయ్. బయట కూర్చోంటే కూర్చోనట్లేదు, వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడమే ఒక పని వీనికి. సో ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత మనం ఇది చెప్పాను కదా, ఎల్లిపాయలు అంటాం మేము. సో వాటిని వేసుకోండి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వేసుకుంటున్నాను. వాష్ చేసి వేసుకోండి, అట్లాగే వేసుకోకండి. ఈ వేడికే వీడు కూడా ఇక్కడే బయట మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూడంటే చూడడు కానీ మస్తు బయట మంచిగా టీవీ పెట్టిన, ఫ్యాన్ పెట్టిన, మంచిగా చాపేసి పెట్టిన, కూర్చోవచ్చు కదా. లేదు, పని చేయాలంటాడు అసలు. సో చూడండి, ఇలా పడుకోబెట్టి మంచిగా టీవీ పెట్టిన, టీవీ చూస్తూ పడుకోవచ్చు కదా. బ్యాట్ ఉంది, బాల్ కూడా ఉంది, ఎక్కడ వేసిండో ఏమో. అసలు పడుకోనంటాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes నేను వెళ్తాను, చూడండి వస్తుంది చూడండి. మీరు ఇక్కడ చూడండి, చెమటలు పడుతున్నాయి. బయట ఉండంటే ఉండట్లేదు అసలు. నేనేం పని చేసుకొనివ్వడు. బాగా ఆయిల్లోనే మగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా ఆయనలోకి పసుపు వేసుకున్నాం. పసుపు అయిపోయింది. సో మీకు తెలుసా ఫ్రెండ్స్, పసుపుని అయిపోయిందని ఎప్పుడు అనకూడదంట. వీడు మళ్ళీ వచ్చింది. సాల్ట్ కూడా వేసుకోండి, ముక్క ఇంకా బాగా మగ్గుతుంది. సో
సో పసుపు సాల్ట్ రెండు వేసాను. ఇప్పుడు కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చిన తర్వాత, కొద్దిసేపు 2 minutes ఇలా అయిపోయిన తర్వాత టమాటోస్ అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేసుకుంటా అండ్ మధ్యలో ఇప్పుడు కూడా వేసుకుంటాను అనమాట. సో టమాటోలు వేసాం కదా, చాలా మంది మటన్లో టమాటోస్ వేయరు, బట్ నేను వేస్తాను. సో టమాటా కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ వేసుకుంటారు, నేను ఈ టైప్ వేస్తా. ఒకవేళ మీరు చూస్తే ఒకసారి ఈ టైప్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కొద్దిసేపు అల్లం స్మెల్ వెళ్ళిపోయిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి. తర్వాత మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోండి, ఒకవేళ లేకపోతే నాన్ వెజ్ ఏ మసాలా ఉన్నా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఎంతైతే కారం తింటారో అంత యాడ్ చేసుకోండి, పోసుకోండి. సో చూడండి, వాటర్ అయితే పోసాను అనమాట, మెత్తగా ఉడకాలి కాబట్టి. సో ఉడికిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తా. సో మూత అయితే పెట్టేసుకుందాం. సో చూడండి, వీడు నన్ను చెయ్యనివ్వట్లేదు, అందుకని నేను త్వరగా చూపించాల్సి వచ్చింది. ఇంకా అది అయ్యేలోపు ఎలాగో టైం పట్టిద్ది. సో వీడిని పడుకోబెడితే, వీలైతే పడుకోబెడతాను. సో తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా, ఓకే? సో ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. అంతలోపు నేను ఇల్లంతా నీట్గా చేసేసుకున్నాను అనమాట. సో కర్రీ చూపిస్తా ఎట్లయిందో. సో వేడికి చూడండి, ఫ్రెష్ అవ్వాలి మళ్ళీ. స్పూన్ కాలుతుంది, అట్లే పెట్టేసిన. సో చూడండి, కర్రీ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం కొత్తిమీర లాస్ట్లో పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే వేసుకుందాం. సో మటన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా బావ వస్తే తినడం. మండుతున్నట్టుంది. Cool down. కదా